చైనాను ఒక్కోసారి గమనిస్తుంటే కమ్యూనిజం ముసుగులో ఉన్న క్యాపిటలిస్ట్ దేశం అనిపిస్తా ఉంటది. ఉదాహరణకి ఇక్కడ చైనాలో ఫర్టిలిటీ రేట్స్ తీసుకుందాం. జనరల్ గా క్యాపిటలిస్ట్ భావజాలం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని బాగా పెరుగుతున్నప్పుడు ఆ దేశాల్లో ఫర్టిలిటీ రేట్స్ తగ్గుతుంటాయి. చైనాలో ఈ సంవత్సరం కూడా జనాభా పెరుగుదల అంటే జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గుముఖం పడుతుందంట. చైనా రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుంది తెలుసా? అదొక నేషనల్ ఎమర్జెన్సీ లాగా భావిస్తుంది. మహిళలందరినీ అర్జెంట్ గా ఎక్కువ మంది పిల్లల్ని కనమని కూడా ప్రోత్సహిస్తుంది. ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కన్నారో వాళ్ళకి అతి చౌకగా ఇల్లు, ట్యాక్స్ బెనిఫిట్స్, క్యాస్ట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. పేట్రియాటిజం పేరుతో గుడ్ వైఫ్స్ గా, గుడ్ మదర్స్ గా ఉండండి, అంటే మంచి భార్యలుగా, మంచి తల్లులుగా ఉండండి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్తుంది అనమాట. సో చైనా వాళ్ళ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చైనా పాపులేషన్ అరౌండ్ 1.4 బిలియన్. నాకు తెలిసి ఇండియా పాపులేషన్ అంతకంటే ఎక్కువే ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే గనక చైనా ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా అది ఎకనామిక్ డిజాస్టర్ అవుతుంది అనమాట. ఆధారిత పాపులేషన్ ఎక్కువ ఉంటే, అంటే ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నా, పిల్లలు ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడుతుంది.